ఆ రెండు సరస్వతి స్వరూపంగా మనం పిల్లలకు అందించాలి అని ఎలా అయితే సరస్వతీదేవి గురించి వర్ణించారో అట్లాగా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి సంగీతాన్ని సాహిత్యాన్ని కూడా బోధించారు. వాళ్ళు అలా ఉగ్గు పాలు అమ్మాయికి పట్టించారు కాబట్టి ఆ అమ్మాయి ఏదైనా ధారగా చెప్పగలుగుతుంది. కనుక ఆ అమ్మాయితో పోటీ పడి నేను సంస్కృతంలో మాట్లాడలేను కూడాను. అంతేకాకుండా మీ అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశం కూడా నాకు ఉంది కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఇంకో మాట ఏంటంటే ఈ అమ్మాయి పేరు జయలక్ష్మి అని పెట్టారన్నారు. కానీ ఎందుకో నాకు ఇవాళ జయలక్ష్మి అని నేను పిలవడం కంటే మీరందరూ తర్వాత జయలక్ష్మి పిలవడం అనేది నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. మీ పేరేమే జలజవదన అనగా ఉంది అమ్మాయిని. మీ పేరేమే జలజవదన నిత్యమున్ ముద్దురావా. నేను తెలుగులో సమస్యలాగా ఇచ్చాను. మరి ఆ అమ్మాయి దాని సంస్కృతంలోకి చెప్తుంది ఎట్లాగను. అయితే అయితే ఎప్పుడైతే నీ పేరేమి అని వచ్చిందో నాకు వెంటనే శ్రీకృష్ణుడు గుర్తుకొచ్చాడు. కాబట్టి శ్రీకృష్ణుడు యొక్క రాసలీలను వర్ణించమని. ఓకే 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 సరే సరే మీ అంటే ఊరికే నాకు అదైతే బాగున్నాను. అమ్మాయి ఇష్టం ఆ అమ్మాయి నీ పేరేమే జలజవదన నిత్యమున్ ముద్దురా. నిత్యమున్ ముద్దు ముద్దు అక్కడ వస్తుంది ముద్దు వస్తున్నాడు. ముద్దు రావా ముద్దు వస్తావు ఒత్తు కట్టాలి. ఎంత మాధుర్యం ఇవి అనుభవించకపోతే ఎందుకు చెప్పు. ఆవిడకే చూసంటే సరిపోతుంది సమాధానం. ఆవిడకే చూస్తే చేతిలో గడ్డి పట్టుకొని అది దాని అర్థం. దర్వి హస్త మందాక్రాంతం అంటే వస్తూ ఉంటారు. తెలియదు మహన కథ గగ అనే గణాలు మనసాక్షం ఉంటాయి. దర్వి హస్త శరది దర్వి హస్త దర్వి హస్త శరది సహిత శరది శరత్కాలే శరది సహిత దర్వి హస్త శరది సహిత శరది శరది శరత్కాలంతో కూడినటువంటి సమయంలో చేతిలో గడ్డి పట్టుకుని అతని ఇది మరి శరత్కాలే కదా. దర్వి హస్త శరది సహిత చంద్రచూడేన సాక్షాత్ చంద్రచూడేన సాక్షాత్ చంద్రచూడనే ఈశ్వరుడితో కూడుకున్నటువంటి బ్రాహ్మణంగా ఉన్నారు. శరది సహిత చంద్రచూడేన దర్వి హస్త శరది సహిత చంద్రచూడేన చంద్రచూడంతో కొనుక్కుని అంటే ఈశ్వరుడితో కొనుక్కుని ఆ తల్లి చేతిలో బంగారు అనేది కానీ ఎలా వచ్చేసి చూస్తున్నాను.
బంగారం వేరే చేతిలో పట్టుకుంది నా తల్లి ఎవరో తర్వాత వస్తుంది. ఇంకా ఆయనతో పుట్టిన తల్లి కవర్ అవుతారు అన్నమాట తప్ప. బాగుందమ్మాయి. ఇక్కడ ఈ సమస్య మొదటి పాదం ఏ రైలో ఇచ్చిందో ఆవిడ అదే రైలో చక్క మందాకరం మొత్తం పట్టుకోవాలి. మందాకరంగా గణాలు చూస్తే రాదు, ఆ రైలో వెళ్ళిపోవాలి. అదే రైలో చక్క అమ్మవారిని అందిస్తూ వస్తుంది. చాలా సంతోషం. నెక్స్ట్ మీనాక్షి గారు, ఆవిడ మన సంవత్సరాల మన భక్త మన కడిమల వరప్రసాద్ గారి శ్రీమతి గారు. ఆవిడ తెలుగు గురించిగా పనిచేసే పర్యటన కాలేజీలో చదువుకున్నారు. దాని గురించి అర్థం చేసుకోండి. ఆవిడ నరసాపురం వాళ్ళు ఆవిడ ఏడకు దత్తమ తీసుకున్నారు. మాకు విశేషం ఉందండి. ఆవిడ మంచిగా ఆవిడ వాళ్ళ తిరుపతి అదేదో సినిమాలో ఇక్కడ మీ ఇద్దరం ఒకే కళాశాలలో చదువుకున్నాం, ఒకే గురువు గారి చదువుకున్నాం, ఒకే కళాశాలలో ట్రైనింగ్ అయ్యాం, ఒకే హై స్కూల్లో ఉద్యోగం చేశాం, అయ్య బాబు. ఒకే ఇంట్లో ఉంటున్నాం. అజ్జ బాబు, ఇది అసలు ఇది గివ్ ద బిగ్ హ్యాండ్.